క్రానిక్ ఎపిడెడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమార్కైటిస్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ సమస్య. సో అసలు ఈ క్రానిక్ ఎపిడెడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమార్కైటిస్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే ఒక సెక్షువల్ సమస్య ఏమిటి అంటే క్రానిక్ ఎపిడెడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమార్కైటిస్. టెస్టిస్ లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని క్రానిక్ ఆర్కైటిస్ అని అంటారు. టెస్టిస్, ఎపిడెడిమిస్ రెండిట్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని క్రానిక్ ఎపిడెడిమార్కైటిస్ అంటారు. సో ఓన్లీ టెస్టిస్కి కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆర్కైటిస్ అంటారు. టెస్టిస్ ప్లస్ ఎపిడైడిమిస్ రెండిట్లోని ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఎపిడెడిమార్కైటిస్ అంటారు. ఓన్లీ ఎపిడైడిమిస్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని ఎపిడెడిమైటిస్ అంటారు. సో ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణము మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలవటము, డయాబెటీస్ అంటే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము, యూరినరీ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫైమోసిస్ అంటే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి ఆ స్కిన్ ఫ్రీగా రిట్రాక్ట్ అవ్వక, హైజీన్ మెయింటైన్ అవ్వక, ఇన్ఫెక్షన్స్ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్కి ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ 4 ముఖ్యమైన కారణాలు ఉంటాయి ఈ టెస్టిస్కి ఇన్ఫెక్షన్ రావడానికి. అయితే చాలా మందిలో ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో చాలా మంది కామన్ గా వాళ్ళు ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళకి కంటిన్యూస్ గా టెస్టిస్ లో పెయిన్ లాగా ఉండదులే కానీ బట్ టెస్టిస్ అంతా బరువుగా ఉండటము, అనీజీగా ఉండటం, టెస్టిస్ లో కంటిన్యూస్ గా ఇట్లా పైకి లిఫ్ట్ చేసుకున్నట్లయితే కొంత రిలీఫ్ గా ఉండటము, లేకపోతే ఎక్కువగా డీహైడ్రేట్ అయినా, లేకపోతే ఏదన్నా స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకున్నా, ఎక్కువగా బరువులు ఎత్తినా టెస్టిస్ లో పెయిన్ లాగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. ఎన్నిసార్లు రిపీటెడ్ గా సెమెన్ టెస్ట్ చేయించుకున్నా, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరిన్ టెస్ట్ చేయించుకున్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమోనని, లేకపోతే స్కానింగ్ చేయించుకున్నా అన్ని రిపోర్ట్స్ లో కూడా వాళ్ళకి అన్ని టెస్టుల్లో కూడా రిపోర్ట్స్ నార్మల్ గానే ఉంటాయి. కానీ ఆ పేషెంట్స్ మట్టికి కంటిన్యూస్ గా ఆ టెస్టిస్ లో పెయిన్ తో ఇబ్బంది పడతా, డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్ని మార్చేస్తా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ పెయిన్ కి రిలీఫ్ అనేది దొరక్క డాక్టర్స్ ని మార్చుకుంటా, క్లాసికల్ గా వాళ్ళు హాస్పిటల్ నా దగ్గరికి వచ్చినప్పుడు చూసేది ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 7-8 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ఫైల్స్ ఉంటాయి అనమాట. అందరి దగ్గర అన్ని టెస్టులు చేయించుకుంటారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది రాక కంటిన్యూస్ గా ఈ డాక్సిసైక్లిన్ అండ్ యాంటీబయాటిక్స్ యూస్ చేసుకుంటా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ పాటు టైం అనేది వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఎవరిలో అయితే టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ కనుక వాళ్ళకి ఫస్ట్ టైమే ఆ డాక్సిసైక్లిన్ అండ్ యాంటీబయాటిక్స్ తో క్లియర్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. కానీ చాలా మందిలో 100లో ఒక 30 మందికే డాక్సిసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ తో ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. 70 మందికి ఖచ్చితంగా ఆ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వదు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే వాళ్ళకి యాక్చువల్ గా ఇన్ఫెక్షన్ ఉండదు, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫెక్షన్ తాలూకా ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్ గా టెస్టిస్ లో ఉండి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది టెస్టిస్ ని ఇరిటేట్ చేస్తా ఉండి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కొంటా ఉంటారు. యాంటీబయాటిక్స్ తో ఇన్ఫెక్షన్ తగ్గిద్ది కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గదు. సో ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి చాలా సార్లు యాంటీబయాటిక్స్ అనేది యూజ్ అవ్వదు అనమాట. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అంటే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్. దీన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు, లేకపోతే పిజో వేవ్ థెరపీ అంటారు. సో ఎవరిలో అయితే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నా యాంటీబయాటిక్స్ ఎన్నిసార్లు యూజ్ చేసినా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఆ టెస్టిస్ లో పెయిన్ లాగా, అనీజీ లాగా ఉండి ఇబ్బంది పడతా అండ్ కొన్నిసార్లు ఈ పెయిన్ వల్ల టెస్టిస్ స్లోగా డ్యామేజ్ అయిపోయి స్పెర్మ్ కౌంట్ అంటే వీరికణాల కౌంట్ లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ కొన్నిసార్లు అంగస్తంభన సమస్య, సిగరెట్స్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళలో టాబ్లెట్స్ తో ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతుంటే ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటి అంటే ఈఎస్డబ్ల్యూటీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్. దాన్నే పిజో వేవ్ థెరపీ అని కూడా అంటారు. దీనివల్ల టెస్టిస్ కి ఈ జనరేటర్ దీని నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ అనేది ఆ టెస్టిస్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది కంట్రోల్ చేసి టెస్టిస్ కి బ్లడ్ సప్లై పెరిగిద్ది. సో దానివల్ల వాళ్ళకి ఆ టెస్టిస్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి మళ్ళీ ఆ పెయిన్ లేకుండా వాళ్ళ లైఫ్ ని మళ్ళీ నార్మల్ గానే వాళ్ళు లీడ్ చేయవచ్చు. అండ్ దాంతో పాటు టెస్టిస్ ఫంక్షన్ పెరిగి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి ఫ్యూచర్ లో సెక్షువల్ గా సమస్యలు రావు. అండ్ దాంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరిగి దానివల్ల ఈ సంతాన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ అనేది అందరిలోనూ
చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరిలో అయితే టాబ్లెట్స్ వాడుకున్నా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ టెస్టిస్‌లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గక ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళలో మాత్రమే ఈ ఈఎస్‌డబ్ల్యూటీ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఇది మిగతా సెంటర్స్‌లో కన్నా అంటే చాలా ప్లేసెస్‌లో దీనికి ఒక్కొక్క సిట్టింగ్‌కి 15,000 నుంచి 20,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. కానీ మా దగ్గర జస్ట్ 6,000-7,000 రూపీస్‌కే ఈ ఒక్కొక్క సిట్టింగ్‌కి 6,000-7,000 రూపీస్‌కి ఈ ఈఎస్‌డబ్ల్యూటీ ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఈ టెస్టిస్‌లో పెయిన్‌తో బాధపడతా మీ ప్రాబ్లమ్ గనక టాబ్లెట్స్‌తో క్లియర్ అవ్వట్లేదు. మీరు ఈఎస్‌డబ్ల్యూటీ ట్రీట్మెంట్ చేపించుకోవాలనుకుంటే మా దగ్గరికి వచ్చే ముందే మీరు ఎక్కడైనా సరే కన్సల్ట్ అవ్వండి. ఈ ఈఎస్‌డబ్ల్యూటీ ట్రీట్మెంట్ అనేది ఈ 6,000 రూపీస్‌కి గనక ఎవరైనా చేసినట్లయితే అక్కడే చేపించుకోండి. వాళ్ళు గనక మీకు 10,000 లేకపోతే 12,000 లేకపోతే 15,000 చెప్పారు. డెఫినెట్‌గా మా దగ్గర అయితే జస్ట్ 6,000 రూపీస్‌కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చి మా హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మీకు టెస్టిస్‌లో గనక ఈ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ లాగా వచ్చి ఇబ్బంది పడతా టాబ్లెట్స్ వాడుకున్నా పెయిన్ తగ్గట్లేదు. డెఫినెట్‌గా మీకు ఈఎస్‌డబ్ల్యూటీ ట్రీట్మెంట్ వల్ల మీ పెయిన్ రిలీఫ్ వచ్చి మీ సెక్షువల్ లైఫ్‌ని లేకపోతే స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి మీ ఫెర్టిలిటీ స్టేటస్‌ని కూడా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. థాంక్ యూ.